అందరికీ నమస్తే. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత ఒక బ్లాగ్ చేయబోతున్నాను. షార్ట్ వీడియోస్కి టైం దొరుకుతుంది నాకు అనమాట. ఈరోజు ఈ వీడియో చాలా స్పెషల్ అవ్వబోతుంది. ఎందుకంటే మనకు చిన్నప్పటి నుంచి ఒకటే స్పోర్ట్ అనేది చాలా అంటే చాలా ఇష్టం, అదే క్రికెట్. మనం క్రికెట్ అంటే చాలా పిచ్చి ఉందన్నమాట నాకు గిట. సో ఈరోజు మనం క్రికెట్ ఆడడానికే పోతున్నాం మన ఆఫీస్ వాళ్ళతోని. ఎందుకంటే ఎవ్రీ ఆర్గనైజేషన్ ఇయర్కి ఒకసారి క్రికెట్ మ్యాచ్ అనేది పెడుతుంది. సో మనం అక్కడికి పోతున్నాం ఆడడానికి. బోడుప్పల్లో మ్యాచ్ ఉందన్నమాట. నేను ఇప్పుడు బోయినపల్లిలో ఉన్నాను నా ఇంట్లో. మా ఇంట్లో ఎవ్వరు లేరు, మమ్మీ డాడీ అందరూ ఊరికి పోయారు. సో నేనే ఒక్కనే మొత్తం పనులు చేసుకుంటున్నాను. పక్కన అంటే అన్నం ఇస్తుంది అనేసి తింటున్నా. సో అంతే ఉంది. సో ఇప్పుడు మనం క్రికెట్ ఆడడానికి అయితే పోదాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మీరు మొత్తం చూడండి. ఓకేనా గైస్, లెట్స్ గో. మళ్ళీ గాయస్ చూసుకోవచ్చు, గ్రౌండ్కి వచ్చేసాము. అక్కడ మన టీం మెంబర్స్ కూర్చొని ఉన్నారు. మనం లోపల పోదాం. కాసేపట్ల మ్యాచ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ఇంకా మ్యాచ్ అనేది స్టార్ట్ కాలేదు. సో ఇప్పుడు చూద్దాము ఎంతసేపులో స్టార్ట్ అవుతుంది. సో మనం గ్రౌండ్కి అయితే వచ్చేసాము. నేను ఇక్కడ నీడలో వచ్చిన, ఎందుకంటే అక్కడ కొంచెం క్లారిటీ అనేది ఎక్కువ వస్తుంది, బ్రైట్నెస్ చాలా ఎక్కువ అయిపోతుంది. ఐఫోన్లో ప్రాబ్లం అవుతుంది ఒక్కొక్కసారి. సో ముంగట చూస్తున్నా ఇంకా చాలామంది టీం ప్లేయర్స్ అనేది రాలేరు. ఇగో మన టీం ఇక్కడ ఉన్నదో వాళ్ళు ఏదో ప్లానింగ్ చేస్తున్నారు ఎట్లా గెలవాలా ఏందో అనేసి. సో నేను మా టీం మెంబర్ అందరితో మీకు కలుపిస్తాను ఇప్పుడు కాసేపట్లో. ఓకేనా, మా మేనేజర్స్, మా టీఎల్, మా సీనియర్ టీఎల్ అందరితో 3 రోజుల నుంచి నేను అది వ్లాగ్ తీస్తున్నాను. ఫస్ట్ మ్యాచ్ మనం ఆడడానికి వచ్చాము, బట్ ఆపోజిట్ టీం రాలేదు, మాకు విన్నర్ డిక్లేర్ చేశారు. నిన్న 2 మ్యాచెస్ అయినాయి, 2 మ్యాచ్లు మన టీం మెంబర్స్ గెలిచారు. సో మనం డైరెక్ట్లీ ఫైనల్స్కి వచ్చేసాము. ఈరోజు ఫైనల్ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ అవ్వబోతుంది. యాక్సిస్ బ్యాంక్ వర్సెస్ మా టీం పేరు లాయల్టీ. ఓకే, సో మేము లాయల్గా ఉంటాం కదా, సో దాని పేరు వల్ల లాయల్టీ అని వచ్చింది మాకు. సో ఇప్పుడు యాక్సిస్ వర్సెస్ లాయల్టీ మ్యాచ్ అవ్వబోతుంది కాసేపటిలో. ఎవరు గెలుస్తారో మాకిట తెలియదు. సో దే ఆర్ క్లబ్ ప్లేయర్స్ అనమాట. ఎవ్రీ సాటర్డే సండే వాళ్ళకి మ్యాచెస్ ఉంటాయి, వాళ్ళు ఆడతారు. మేమేమో జమానాకు ఒక్కసారి ఆడతాం. మాకిట తెలియదు మేము గెలుస్తామా గెలవమా, బట్ ట్రై అయితే మొత్తం చేస్తామన్నమాట. ప్రాక్టీస్ అయితే స్టార్ట్ అయిపోయింది, ముంగట చూసుకోవచ్చు. ప్రాక్టీస్ అయితే స్టార్ట్ అయిపోయింది, వాళ్ళు ఆడుతున్నారు. ఇప్పుడు కాసేపట్లోని మ్యాచ్ ఉన్నది. సో ఈసారి మొత్తం గెలవాలని ప్లానింగ్ అనమాట. ఎట్లయినా ఈరోజు ఇచ్చి వాడేయాల. సో నిన్నటైతే మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ అయింది. ఈరోజు మ్యాచ్ ఎట్లయితుందో మనకిట తెలియదు, చూడాలా. ఇప్పుడైతే ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు, కాసేపట్లో మ్యాచ్ స్టార్ట్ అవ్వబోతుంది. మా టీం మెంబర్స్ ఏం టాస్ తీసుకుంటారో, అంటే హెడ్ టేల్స్ వస్తే బ్యాటింగ్ తీసుకుంటారా బౌలింగ్ తీసుకుంటారా, అది గిట చూడాలి. చూసుకోవచ్చు మన టీం మెంబర్స్ అయితే ఫుల్ రెడీగా ఉన్నారు. గాయ్స్ కమాన్, గెలవాలా మనం. గాయ్స్ ప్రాక్టీస్ నడుస్తుంది ఇంకా. గోవా లింక్ చేస్తాను నువ్వు అంటే అది ఒక్కసారి ఏదో సౌత్ ఆఫ్రికా అరే కాదు, అది ఇండియా కదా, అది ఇండియా. లండన్ 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 కాలేజ్ जा रहे वो वहां से खत्म करो ना गांव के इधर जा रहे वेरी गुड
यार सच में कुछ एक्स्ट्रा ही कर रहा है। अरे हाँ कोने उछाल के खत्म करो, कहीं भी जा रहे हो उस्ताद बीच में। మా సీనిयर टीएल सूरज सर, मैं तो जब तक उधर ही कर रहे थे। ये हमारे टीएल मुकेश सर। मुकेश सर बहुत गोरे दिख रहे सर आप, थैंक यू। दूध की तरह. अरे मेरा फोन చూశారు కదా మా సార్ ఎంత తెల్లగా ఉన్నాడు. ఎంత తెల్లగా ఉన్నాడు అంటే పాలిట పనికి రావద్దు అతను ముంగట. గైస్ టాస్ అయితే నడుస్తుంది. ఎంపైర్ పేరు రామ్. क्या बोलते आज मैच जीत रहे अपन हार रहे? मैच जीत रहे, टॉस हार रहे बस। हाँ खत्म, कोई ना कोई एक जना तो जीतता। ऐसा है क्या? हाँ फिर अब खेल रहे 2 जन तो एक ना एक जीतेगा इस ना। हाँ. हो गया। वाह प्रिडिक्शन कर रहे वाह। बॉल ले लियो। चूज टू बैट आओ बॉल. जीत गए ना। अपना बॉलिंग हो गया, अपन का बैटिंग। हार गया, टॉस हार गया। हार गया अपन। हार गया बोला था मैं। हमला भी नहीं बोला था, हार गया बोल के बोले। का? आपा। अब्बा बाबा। गाबा। गी। अड़ अड़। अरे यहाँ है रे बैल, इसको हटा लो। बैल यहाँ से इसको हटा लो। ऐसा आराम है उसको। दूरा सिंबा। आगे बोला। गाइस टॉस అయితే అయిపోయింది. మనోర్ क्या ले रहे अपने वाले? अपना बैटिंग है, उन लोग टॉस जीत के बॉलिंग लिए. वो लोग बॉलिंग लिए. వాళ్ళు బౌలింగ్ తీసుకురు, మనం బ్యాటింగ్ తీసుకున్నాం. ఇప్పుడు చూద్దాం మనం గెలుస్తామా వాళ్ళు గెలుస్తారా. అయ్యో మన టీం మెంబర్ మనోహర్ అయితే పోయిండు బ్యాటింగ్ ఆనికి, అవుట్ అయిపోయిండు. ఇప్పుడు భోపాల్ అవుతుండు. చూద్దాం మ్యాచ్ గెలవాలి ఈరోజు ఎట్లయినా. क्या बोलते हैं सनी सर, मैच जीतना है ना? बिल्कुल जीतना है भाई, जरूर गोपाल। अरे मनोहर थैंक यू. बॉलिंग गुड रन गुड रन. అన్ఫార్చునేట్లీ ఇంకొక వికెట్ అయితే పడ్డది. ఇప్పుడు సన్నీ సార్ పోతారు, ఎట్లా ఆడతారో చూద్దాం. నిన్న పాపం కాలికి దెబ్బ తాకింది సన్నీ సార్, ఈరోజు ఎట్లా ఆడతారో చూద్దాం. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఓ వన్ మోర్ వికెట్. షిట్ షిట్ షిట్. फोर 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 वेरी गुड. Come on! Come on! Come on! Four four. यही चाहिए। Very good. Very good. ఆహా ఇంకో వికెట్. వెరీ గుడ్. 6. मारे तो मारे ना, 2 बॉल पर आउट। चलो प्लेट बॉय डू 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 डू. Come on. अरे प्लेट बॉय 4. Very good. Guys 5 overs అయిపోయినాయి. 32 runs, 4 wickets. 4 wickets 4 wickets అయినాయి. ముఖేష్ సార్ आप जाना नेक्स्ट. ఓడిపోయి రావాలి సార్ నా ఫస్ట్ బాల్ అవుట్ అయిపోవాలి. నెక్స్ట్ కరెక్టే కరెక్ట్. बैटिंग चलो बैटिंग बॉय दो आते क्लियर है Come on Manoj. కరణ్ సార్ అవుట్ అయిపోయారు. వెల్ ప్లేడ్. मैच खेलते वक्त आवाज नहीं निकला. Please don't call me. Now be शुरू में थोड़ा अच्छा करें. Come on. सूरज सर नेक्स्ट నువ్వే వాళ్ళ.
ఓకేనా సురేష్? అనుకున్నా ఆ. పంపలే ఇప్పుడు మా team. నేను విన్నాను కదా ఇప్పుడు పోవాలా ఇప్పుడు దిగాలా రాకేష్ వల్లనే అయింది. పోయి అంటే సార్ నీ వల్లనే అయింది. వెల్ ట్రైడ్ Played boy. గుడ్ బ్యాటింగ్ వెల్ ప్లేడ్. పోడు ఇంకా పోడు. సునీల్ అవుట్ అయిపోయిండు. एक मार दो मार तू जाके चक्का मार. వన్ మోర్ వికెట్. कीपर की चोचना मारो. ग्राने बोल के वो तेरे नीचे डाल रहा हूं बॉल. ये हाइट पाया सर उससे पहले के बॉल मिस हो गया विकेट को. नहीं ऑफ पे था पूरा अरे कम ऑन. चलो चलो फोर. One more. వెల్ ట్రైడ్ గైస్. మన టీం అయితే మ్యాచ్ కంప్లీట్ చేసింది. 10 ఓవర్స్లో 68 కొట్టింది, 69 టార్గెట్. బట్ ఇప్పుడు ఎట్లా ప్లాన్ చేస్తారంటే మనకు 50 రన్స్ కొట్టినాం, అట్లా ఆడదామని ప్లాన్ అయితే చేసారు. ఇప్పుడు చూద్దాం ఎట్లా పోతుందో మ్యాచ్. ఇంట్రెస్టింగ్ ఉంది. మంచిగా ఆడిండు మన టీంలో. మనీష్ అనేది చాలా మంచిగా ఆడిండు ఈసారి. మనలందరూ ఫీల్డింగ్కి అయితే వెళ్ళిపోయారు. సో వేరే టీం వాళ్ళైతే ఇప్పుడు బ్యాటింగ్ చేస్తున్నారు. చూడాలి ఇప్పుడు ఏమవుతుందో. గైజ్ మనీష్ అయితే బౌలింగ్ వేస్తుండు. ఇది సెకండ్ బాల్. ఓ షిట్ 4. ఓ షిట్ మళ్ళా 4. ఇట్లుంటే మేము జల్దీగా ఓడిపోతాం. బట్ బౌలింగ్ అయితే గట్టిగా వేయాలి ఇప్పుడు, అప్పుడే గెలుస్తాం, లేదంటే చాలా కష్టం. 4, ఇంకొక 4. గైస్ మ్యాచ్ అయితే ఎండ్కి వచ్చేసింది. మనోళ్ళు 4 ఓవర్స్లోనే చాలా రన్స్ ఇచ్చేసారు. ఆపోజిట్ టీం 17 రన్స్లో విన్ అయిపోతుంది. సో ఇప్పుడు చూడాలా ఏమవుతుందో. మ్యాక్సిమం 80% వాళ్ళే గెలిచిపోతారు. ఇప్పుడు ఇట్లా ఛాన్స్ ఉంది. ఒకవేళ బౌలింగ్ మంచిగా చేస్తే ఒక 4-5 వికెట్లు తీస్తే అప్పుడు గెలవచ్చు, లేదంటే మ్యాచ్ అయితే చేతికేది. గాయ్స్ ఆపోజిట్ టీం గెలిచిపోయింది, చూసుకోవచ్చు. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, చూసుకోవచ్చు మంచిగా. ఎందుకంటే బట్టలు లేదు కదా, అందుకు బట్టలు అంటే ఆయన ముఖేష్ అంటే ఓపెన్ టాస్ హాత్. ఫైనలీ రన్నర్ అప్స్. ట్రోఫీ అయితే వచ్చింది. రన్నర్ అప్స్ ఉంటే ఏంది, అట్లీస్ట్ గెలిచినాం. రన్నర్ అప్స్ గెలిచినాం. Come on guys. ఫైనలీ ఇది దొరికింది మనకు మెడల్. థ్యాంక్ యూ గైస్. కప్ అయితే వచ్చింది, బట్ రన్నర్స్ వచ్చినాం మనం, సెకండ్ వచ్చినాం. సో కప్ ఇక్కడనే. అరే ప్యార్ కర్తీ నై కర్రీ రే భాయ్, వీడియో నికాల్ రు. కప్ అయితే వచ్చింది. సో ఓడిపోయినాం, నో ఇష్యూ. నెక్స్ట్ టైం కప్ అయితే తెద్దాం. తీసుకోవచ్చు. కప్ అయితే వచ్చింది. గైస్ మనం అయితే కప్పు గెలిచేసినాం, బట్ కప్పు కాదు అది మనకి ట్రోఫీ వచ్చింది సరేనా. కానీ మా అనిగాడు చాలా సపోర్ట్ చేసిండు. సపోర్ట్ చేసిండు. థ్యాంక్ యూ. దీనివల్ల మనకి ఎనర్జీ వచ్చింది చాలా. ఇది మన కనెక్ట్ అరే గైస్ మనం అయితే కప్పు గెలిచేసాం. సో నా సార్ అయితే చాలా హెల్ప్ చేసి మన కోసం రన్నర్స్ అప్ వచ్చింది మనకు. నెక్స్ట్ టైం అయితే మనం ట్రోఫీ గెలుద్దామని కోరుకుంటున్నాం. సో ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో కమెంట్ చేసి రాయండి. అట్లనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.